తప్పు పని చేసింది నువ్వు చూసినావు కదా, నన్ను కొట్టేది నీకు ఆగితారం ఉంది కదా, ఉంది కదా, కొట్టాలుండే ఎందుకు కొట్టాలి, ఎలా కొట్టాలుండే నన్ను మా ఇంటికాడ తిని నువ్వు అబద్ధం కాదు, మా ఇంటికాడ తిని మా ఇంట్లో తిని నన్నే నా మొగని తీసుకుంటావా, నువ్వు కొట్టవా, ఎలా కొట్టావా మేడం చెప్పు, ఒక మాట చెప్పు. అలా కాదు, మీరిద్దరు మీ ఆయన ఉండేటప్పుడు మీ ఇద్దరికి కనెక్షన్ ఉంది. ఏం లేదు, ఆయనతో అసలు మాట్లాడకన్నా మాట్లాడిపోతుండే బావ మా ఎవరి బావ దగ్గర పడుకుంది. పెద్దామెవి నీకు అధికారం ఉన్నది, నువ్వు అధికారం పండుకున్నప్పుడు నువ్వు చూసినావా, చూసి నువ్వు వెళ్ళబట్టి అధికారం నీకు ఉంటది. అన్ని బటివాది మాట మాట్లాడు, అక్రత సంబంధము ఊరు తిరిగి నువ్వు చెప్పినావు అన్ని అబద్ధాలు చెప్పకు. ఈ మాది సంబంధం కట్టకు, నువ్వు చేసిన సంసారం ఖరాబ్ చేసుకున్నావు. నన్ను చూసినప్పుడు నువ్వు కొట్టి నన్ను ఎలగొట్టాలుండే, ఇంకో వచ్చింది మళ్ళీ ఎందుకు బట్టే బాస్ మాట్లాడకు, మా మరిది వాళ్ళు ఉన్నారు కదా, మా మరిది వాళ్ళు మా పక్కకే వండుకుంటుండే, మా అమ్మ మా చెల్లి అందరు వాళ్ళందరు ముంగట్లో వచ్చిన ముంగట్లో వండుకుంటే వాళ్ళు అందరు ముంగట్లో వండుకుంటారా మేడం, వాళ్ళందరు చూడలే, ఈమెనే చూసిందంట. అందరు చూడలే, ఆమె చూసినప్పుడు కొట్టాలుండే, అదే పట్టి అందరు లేపి చెప్పాలండి. మాట్లాడకన్నా మాట్లాడకపోతుండే. నేను పోయినా నీకు ఇప్పుడే తెలుస్తుందా, నీకు చాలా రోజులతో చెప్దాం అనుకున్నాం, నీ కళ్ళతో చూసినప్పుడు చెప్పారు నాకు చెప్పి చూసిరే మేడం, అలా చూసి చెప్పారు నాకు. వాళ్ళు కూడా ఎవరు అదే ఎవరు వాళ్ళ వాళ్ళే కదా చూపి వాళ్ళకి కాదు, నేను చెప్పి చూపెడతా నడువు కావాలంటే. అదే అడుగుతున్నారు కదా, చెప్పు. అదే ఎంక్వైరీ కరెక్ట్ మాట చెప్పినావు, నీకు చెప్పిరు కదా, నీకు కరెక్ట్ చెప్పిరుగా, నడువు. నువ్వు చెప్పింది 10 మంది ఉంటారా, నేను చెప్పింది 10 మంది, ఎంక్వైరీ చెయ్యి. ఎవరు తప్పు పని చేసింది వాళ్ళకే ఉంటది. నువ్వు తప్పు పని చేస్తే నీకు, నేను తప్పు పని చేస్తే నాకు. ఎవరు పడితే వాళ్ళకే ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నా నేను, నువ్వు వేసేది నాకు శిక్ష. నేను ఆల్రెడీ సస్తావాలన్నా బతకాలన్నట్టు బతుకుతున్నా నేను. నా 4 పిల్లల్ని తీసుకొని, నీ తమ్ముని పిల్లల్ని, నా పిల్లల్ని నేను ఎట్లా బతుకుందో తెలుసా, నాకు తెలుసు. నా జీవితం మొత్తం నాశనం చేసినావు. 5 సంవత్సరాలతో నిన్ను పువ్వులాగా చూసుకున్నా. పోయే రోజు నిన్ను తిప్పలు పెట్టలే. తినటానికి నువ్వు అంటున్నావుగా 50 రూపాయలు, ఇందాకేమన్నా 50 రూపాయలు కూలికి పంపిస్తున్నాను అంటున్నావుగా, ఇంట్లోకి నీకు పనికి బయట పంపించలేదు. ఇంట్లో టీవీ చూసుకుంటున్నావు, నేను కష్టపడితే నువ్వు తిన్నావు, తినిగినాను. ఇగో తినిగినాను, అబద్ధం ఆడదు. 3 పిల్లలకు హాస్పిటల్ ఖర్చుగిన నేనే చూసుకున్నా. నీ తల్లి ఒక్కరిగిన చూడలే, నీ తల్లి చూడలే, నీ అన్న చూడలే. నేను ఖర్చు పెట్టుకున్నా 3 పిల్లల మీద గిన. ఇప్పుడు నేను చేసుకోలే, ఈమె మీద నేను ఏ అనుమానం పడలేదు. వాంతో తిరుగుతున్నా, ఇంతో తిరుగుతున్నా, నేను అనుమానం పడలేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.